ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 45 లీటర్స్. ఇది పెట్రోల్ అన్నమాట. దీని మైలేజ్ వచ్చి 19.2 వరకు ఇస్తుందని అయితే కంపెనీ క్లైమ్ చేస్తోంది. అంతేకాకుండా దీనిలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది సిఎన్జి అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు అంట. ఇంకెందుకు ఆలస్యం, రెనాల్ట్ షోరూమ్ కి వచ్చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనుక్కోండి. చాలా స్లీక్ గా, స్టైలిష్ గా పియానా బ్లాక్ కలర్ లో ఉన్న హ్యాండిల్ దీన్ని అయితే ఓపెన్ చేసి నేను లోపలికి వెళ్తున్నాను. డ్యూయల్ కలర్ కదా, అండ్ ఈ కలర్ అయితే పిచ్చిగా నచ్చిందండి నాకైతే. నేనైతే కారు వీడియో చేస్తాను కాబట్టి కీలెస్ ఎంట్రీ ఇచ్చేసాను, కానీ మీకు కీ కావాలి కదా. అసలు ఈ కీ చూస్తుంటే ఎంత డిఫరెంట్ గా ఉందంటే కీ కోసం కారు కొనుక్కోవాలనిపించేటట్టు ఉంది నాకైతే. అంత బాగుంది. ఈ మోడల్ కీ అయితే నేను ఇప్పటిదాకా చూడలేదు. అండ్ దీనిపైన క్యూట్ రెనాల్ట్ న్యూ లోగో అయితే కనిపిస్తుంది. దీని బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట లాక్ అండ్ అన్లాక్. ఇది పార్కింగ్ లైట్, మన కార్ ఎక్కడ ఉందో అని తెలుసుకోవడానికి. ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి. చాలా క్యూట్ అంటే క్యూట్. అసలు పాకెట్ లో కూడా గుచ్చుకోదు. నిజంగా ఫేస్ చేస్తుంటారు కదా చాలా మంది, కీస్ లోపల పెట్టుకుని గుచ్చుకుంటూ. చాలా స్లీక్ గా ఉంది, కంఫర్టబుల్ గా క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ ఇది మనము లాక్ చేయాల్సిన పని లేదు. కార్ దిగి జస్ట్ 1 మీటర్ మనం కార్ నుంచి దూరంగా వెళ్తే చాలు ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుందంట. నేను కార్ ఏమో కానీ కీ అయితే పట్టుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అంత నచ్చింది నాకు కీ.